వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో 4 కీలకమైనటువంటి పరిణామాలు. నెంబర్ 1 వచ్చేటప్పటికి ఏదైతే గ్యాగ్ ఆర్డర్ ఇచ్చిందో కడప కోర్టు, దాన్ని కొట్టేయమంటే అది ఎందుకు కొట్టేయాలి అంటూ ఆ గ్యాగ్ ఆర్డర్ మీద నిర్ణయం వాళ్లే తీసుకోవాలి. ప్లస్ అసలు ఎట్లా మాట్లాడతారు మీరు అంటూ హంతకుడని ముద్ర వేసేసి ఎట్లా మాట్లాడతారు నిందితుడిని అంటూ నిలదీసింది హైకోర్టు. ఇది నెంబర్ 1 కాన్సెప్ట్. అది ఇంతకుముందు ఒక వీడియో కూడా చెప్పుకున్నాం. అదే సందర్భంలో ఇందులో మరొక కీలకమైనటువంటి నిందితుడు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. అది అనారోగ్య కారణాల రీత్యా ప్రభావితం చేస్తారన్నటువంటి ఆరోపణల్ని తోసిపుచ్చింది. అక్కడ బెయిల్ ఇచ్చింది కోర్టు. అదే సందర్భంలో సునీల్ యాదవ్కి సంబంధించినటువంటి బెయిల్ని మాత్రం తిరస్కరించింది. సునీల్ యాదవ్తో పాటుగా గజ్జల ఉదయ్ శంకర్ రెడ్డి ఈ ఇద్దరికి సంబంధించినటువంటి బెయిల్ని ముందస్తు బెయిల్ అడిగితే వాళ్ళిద్దరికి ఇవ్వలేదు. ఇది కాకుండా అవినాష్ మీద ముందస్తు బెయిల్ని రద్దు చేయాలంటూ దస్తగిరి వేసినటువంటి పిటిషన్ రద్దయింది. ఒక రకంగా ఇవన్నీ కూడా ఈ కీ టైంలో ఎలక్షన్ ముందు ఎట్లయితే క్రిందటిసారి ఎలక్షన్స్ ముందు తమకి ప్రయోజనంగా చేకూర్చుకోవాలని చెప్పి తెలుగుదేశం ప్రయత్నిస్తే దాన్ని వైసీపీ అనుకూలంగా మలుచుకుంటే ఈ దఫా తెలుగుదేశం దాన్ని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసినప్పుడు తగిలిన ఎదురు దెబ్బలు అనాలి.